పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. మద్యం మత్తులో భర్త పెట్టే ఇబ్బందులను తట్టుకోలేని ఓ భార్య ప్రియుడితో కలిసి అతని దారుణంగా హత్య చేయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం కరీంనగర్ రూరల్ ఠాణాలో పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపిన ప్రకారం కరీంనగర్ కిసాన్ నగర్ కు చెందిన ఐలవేణి సంపత్ జిల్లా గ్రంథాలయంలో స్వీపర్గా పనిచేసేవారు. అతనికి భార్య రమాదేవి, కుమారుడు భరత్ ఉన్నారు. సంపత్ మద్యం తాగి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో పాటు భార్యను కొట్టేవాడు. 8 నెలల కిందట రమాదేవికి కిసాన్ నగర్ కు చెందిన కర్రె రాజయ్యతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. కరీంనగర్ రైల్వే హమాలిగా పనిచేసే క్రమంలో రాజయ్యకు సంపత్తో పరిచయం అయింది. జూలై 29న తన భార్యతో గొడవ పడిన సంపత్ ఇంటి నుంచి వెళ్లిపోయారు. అదే రోజు రాజయ్య తన స్నేహితుడైన కీసరి శ్రీనివాస్తో కలిసి సంపత్ను బొమ్మకల్లు రైల్వే ట్రాక్ వద్ద మద్యం తాగేందుకు పిలిచాడు. సంపత్ మద్యం మత్తులోకి జారుకున్నాక రాజయ్య రమాదేవికి ఫోన్ చేయగా తన భర్తను చంపాలని చెప్పింది. వెంటనే రాజయ్య తన వెంట తెచ్చుకున్న గడ్డి మందును సంపత్ చెవిలో పోయడంతో ఆ ద్రవం మెదడుకు చేరి చనిపోయాడు. ఏమి తెలియనట్లు భర్త ఇంటికి రాలేదని కుమారుడు భరత్ రాజయ్యతో కలిసి రమాదేవి వెతకడం మొదలుపెట్టింది. చివరకు ఈ నెల 2న సంపత్ మృతి చెందిన ప్రాంతాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. భరత్ తన తండ్రి మృతిపై అనుమానం ఉందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రమాదేవి ఫోన్ను పరిశీలించగా అసలు విషయం వెల్లడైంది. తానే రాజయ్యతో కలిసి హత్య చేయించినట్లు ఒప్పుకుంది. పోలీసులు రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.